హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఇలాంటి వైపర్ తోటి మనము స్టవ్ దగ్గర వాటర్ని అలా తోసేస్తూ ఉంటాం కదా. కానీ ఇలా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇది సింక్ను స్టవ్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా దీనికి ఇలా ఒక స్టీల్ స్క్రబ్బర్ని అయితే వేయండి. ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసేసి ఇది ఊడిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ను అటు ఇటు ఒకటి వేసేసేయండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత దీంతో ఏం చేయొచ్చు అని అంటే, మనము స్టవ్ దగ్గర వాటర్ని మాత్రమే కాకుండా సింక్ను క్లీన్ చేసుకోవడానికి, సింక్ను మనము రోజు వాడుతూ ఉంటాం కాబట్టి అదంతా పాకురు మాదిరి పట్టేస్తూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా మనము స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేశామంటే నీట్గా పోతుంది, చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం ఉండదు. అలాగే నీట్గా సింక్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అలాగే బాత్రూంలో టైల్స్ ఉంటాయి కదండి, ఆ టైల్స్ని కూడా చేయి పెట్టి రుద్దకుండా ఇలా స్క్రబ్బర్ తోటి రుద్దేశామంటే నీట్గా పోతుందన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ప్రతిరోజు స్టవ్ను వెలిగిస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి స్టవ్ మంట అనేది మనకి రెడ్గా వచ్చి అలాగే గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలాగే దాంట్లో కార్బన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకోసమని మనకి ఇలా మంట ఎర్రగా వచ్చినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. స్టిక్కర్స్ ఉంటాయి కదా, మనం నుదుటిన పెట్టుకునే స్టిక్కర్స్ని ఇలా స్టవ్ బర్నర్కి అయితే పెట్టేసేయండి. ఇలా చుట్టూరా ఇలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే, మనం వెలిగించినప్పుడు ఆ గమ్ము అనేది ఆ కార్బన్ అయితే తీసేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాదు. అలాగే గ్యాస్ మంట కూడా మనకి ఎర్రగా రాకుండా ఉంటుంది. ఇలా స్టిక్కర్స్ అన్నింటిని పెట్టేసి ఇలా కొద్దిసేపు అంటించేసామంటే ఆ గమ్మంతా పోతుందన్నమాట. తర్వాత ఆ బర్నర్స్కి లోపల ఉండేదంతా నీట్ అయిపోయి మనకి ఏమవుతుందంటే బ్లూ కలర్ వస్తుందన్నమాట. మంట ఎర్రగా రావడం వల్ల మనకి డేక్షలకి, కుక్కర్లకి అంతా కింద నల్లగా మసి మాదిరి అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి. తర్వాత అది కొద్దిగా చల్లారిన తర్వాత ఈ స్టిక్కర్స్ని అయితే ఆ బర్నర్కి ఉండే స్టిక్కర్స్ని ఇలా తీసేసేయండి. చూడండి, ఇలా తీసేసేయండి. మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాదు. అలాగే మనకి స్టవ్ అనేది ఎప్పుడు రిపేర్ రాకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే మంట రెడ్గా వచ్చినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా హోల్స్ అన్నీ నీట్గా బ్లాక్ కాకుండా హోల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇంకా ఇప్పుడైతే పెట్టేసి చూడండి, వెలిగించి చూపిస్తున్నాను. మంట అనేది బ్లూ కలర్ వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే బ్లూ కలర్ వస్తేనే మనకి బాగుంటుంది. గ్యాస్ కూడా వేస్ట్ కాదు. అలాగే మనకి డేక్షలు కూడా నల్లగా ఉంటుంది. ఇలా అయితే స్టిక్కర్స్ని పెట్టి చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో చిన్న రోళ్ళు ఉంటాయి కదండి, మనం దాంట్లో ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను దంచుతూ ఉంటాము. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ను దంచినప్పుడు మనము ఆ రోజే క్లీన్ చేస్తే పర్లేదు, కానీ మరుసటి రోజు వరకు క్లీన్ చేయకుండా పెట్టేసామంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ జార్లో వేసినా సరే ఆ రోజు క్లీన్ చేయకుండా అలానే పెట్టేసామంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మరి మనకి రోల్ మళ్ళీ వేరేది ఏదైనా దంచినప్పుడు ఆ స్మెల్లే వస్తూ ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్. అలా రాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మళ్ళీ రోలు నీట్గా ఫ్రెష్గా అయిపోతుందన్నమాట. మిక్సీ జార్ అయినా సరే రోట్లో కొన్ని పేపర్స్ని, ఇలా న్యూస్ పేపర్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి వేసేసి తర్వాత కొన్ని వాటర్ వేసేసి ఇలా కొద్దిగా రుబ్బినట్లుగా దంచినట్లుగా అనాలన్నమాట. ఇలా అనడం వల్ల ఆ రోట్లో ఉండేదంతా ఆ పేపర్స్ పీల్చేస్తాయి ఆ స్మెల్నంతా. తర్వాత ఇలా దంచేదాన్ని, రుబ్బేదాన్ని కూడా రాయిని ఇలా పేపర్స్ తోటి రుద్దేసేయండి. ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది ఉండదన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది. రోట్లో మనం ఏదైనా పచ్చడి దంచుకోవాలనుకోండి, ఇంకా పచ్చడి అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్లే వస్తూ ఉంటుంది ఇలా చేయకుండా మనం డైరెక్ట్గా దంచడం వల్ల. అందుకోసమని మీకు ఫస్ట్ దంచిన స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా చేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది. అలాగే రోల్ కూడా ఫ్రెష్గా అవుతుంది. అలాగే రోట్లో దంచే రాయి కూడా నీట్గా అయిపోతుంది అనమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి చాలా నీట్గా, చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎలా ఉందండి టిప్పు? నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
చూడండి మనమైతే గ్యాస్ కట్టర్ని అయితే వాడుతూ ఉంటాం కదా, అది సాగిపోయినప్పుడు మనము అది సాగిపోయిందని పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. గ్యాస్ కట్టర్కి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి. రబ్బర్ బ్యాండ్ని వేసేసామంటే చూడండి ఎలా అద్భుతంగా పనిచేస్తుందో. ఇప్పుడైతే ఫస్ట్ నుంచి చూపిస్తున్నా. ఇలా గ్యాస్ కట్టర్కి రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా వేసేసేయండి. ఇలా వేసేసామంటే ఇప్పుడు దీన్ని మనము ఎక్కడైనా కిచెన్లో కానీ, సింక్ దగ్గర కానీ, వాష్ బేసిన్లో కానీ తగిలించుకున్నామంటే మనము చేతులు కడుక్కున్నప్పుడు లేదంటే వంట చేసినప్పుడు చేతులు తడి ఉన్నప్పుడు తుడుచుకోవడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, చికెన్ తెచ్చుకున్నప్పుడు చికెన్ నీచు వాసన రాకుండా ఉండాలి. మనం చికెన్ కర్రీ వండిన, చికెన్తో పులుసు చేసిన, అదేనండి కూర చేసిన, చికెన్ ఫ్రై చేసిన, చికెన్ పకోడీ చేసిన, బిర్యానీ చేసిన, ఏది చేసినా చికెన్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి, నీచు వాసన రాకుండా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే 1-2 సార్లు చికెన్కి ఆ బ్లడ్ అనేది ఉంటుంది కదా, అదంతా పోయేటట్టుగా కడిగేసేయండి. తర్వాత మళ్ళీ వాటర్ వేసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా నిమ్మరసం వేయడం వల్ల నీచు వాసన పోతుంది. ఉప్పు వేయడం వల్ల చికెన్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇలా ఒక నిమ్మకాయ ఉప్పును పిండేసేసి కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ అలా అని వదిలేసేయండి. ఇంకా చికెన్ అంతా నీట్గా ఫ్రెష్గా అయిపోతుంది. చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో చికెను. తర్వాత దీన్ని తీసేసుకొని ఇంకా ఒక జాలి గిన్నెలో వేసుకోవాలన్నమాట. మళ్ళీ వీలైతే ఒకసారి కడిగేసేయండి. ఇలా జాలి గిన్నెలో వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే చికెన్లో ఉండే నీళ్ళన్నీ కారిపోతాయి. అప్పుడు నీచు నీళ్ళు కారిపోవడం వల్ల మనకి చికెన్ అనేది ఏది కర్రీ వండుకున్నా, ఫ్రై చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా నీచు వాసన అనేది రాదనమాట. కర్రీ కానీ ఏదైనా చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే టీ చేస్తూ ఉంటాం కదా, టీ చేసేటప్పుడు టీలో ఇలా సబ్బునైతే వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి టీలో టీ పొడి వేస్తారు, షుగర్ వేస్తారు, కానీ సబ్బు ఎందుకు వేస్తారు అనుకుంటున్నారా? అవునండి, ఇలా అయితే వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ అయితే టీని వడగట్టేసుకోండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా. టీని వడగట్టిన తర్వాత ఈ టీ పొడి ఉంటుంది కదా, దీన్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము, కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి. ఇప్పుడు ఈ టీ పొడిని ఒక ప్లేట్లోకి కానీ, ఒక మూతలోకి కానీ తీసేసుకోండి. ఇలా ఈ టీ పొడిని తీసుకున్న తర్వాత దీంట్లో మనం గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదా, విమ్ సోప్ కానీ, ఎక్సో కానీ ఏదైనా సరే కొద్దిగా సోపునైతే వేసేసుకొని, ఇప్పుడు మనము ఫిష్ చేసినప్పుడు కానీ, చికెన్ చేసినప్పుడు కానీ, ఎగ్ చేసినప్పుడు కానీ గిన్నెలన్నీ నీచు వాసన వస్తూ ఉంటాయి కదా, అలా నీచు వాసన వచ్చినప్పుడు మనం ఎంత నీట్గా కడిగినా కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. చాలామందికి ఆ స్మెల్ అస్సలు పడదనమాట. మనము ఫిష్ చేసినప్పుడు గ్లాసులు పట్టుకున్నా కూడా ఫిష్ వాసనే వస్తూ ఉంటాయి. మరి అలా రాకుండా ఉండాలి అని అంటే ఇలా స్క్రబ్బర్ తోటి, అదేనండి టీ పొడిలో సోప్ వేసాం కదా, అప్పుడు మనం ఇలా స్క్రబ్బర్ తోటి రుద్దేశామంటే మనకి నీట్గా నీచు వాసన లేకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. బ్యాడ్ స్మెల్ కూడా రావు, అలాగే గ్లాసులు కూడా తలతల మెరుస్తాయి. మనం రోజు కాదండి, ఎప్పుడైనా సరే ఎగ్ అలాగే ఫిష్ చేసినప్పుడు ఈ టీ పొడిని వేస్ట్ కాకుండా ఇలా అయితే చెయ్యండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే కొన్ని బియ్యము అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతుల్ని రెండింటిని ఉడకనిచ్చి ఇలా వడగట్టేసుకోండి. కొన్ని బియ్యము అంటే ఒక చిన్న కప్ అంతా అండి. ఈ రెండింటిని బాగా ఉడకనివ్వండి. నేను ఫస్ట్ నానబెట్టి ఉడకబెట్టేది వీడియో మిస్ అయిందండి, అందుకోసమని చెప్తున్నాను అనమాట. ఇలా తర్వాత వంచేసుకున్నామంటే ఈ విధంగా గంజి థిక్గా ఉండే గంజి అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇలా మనకి ఈ గంజిని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో షాంపూ, మనం ఏ షాంపూ వాడతామో తలకు ఆ షాంపూని అయితే వేసేసుకోండి. షాంపూను మనము గంజిలో వేసేసేయాలన్నమాట. గంజి మెంతులు ఉడకబెట్టాం కదా, ఆ వాటర్లో వేసేసుకొని బాగా కలిపేసేయండి షాంపూని. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇలా అయితే తయారవుతుంది కదా, దీన్ని తలకు మనం స్నానం చేసే ఒక 1/2 అవర్, వీలైతే ఒక 3/4 గంట దీన్ని మనం తలకు అప్లై చేయాలన్నమాట. మనకి గంజి అలాగే షాంపూ రెండింటిని కలిపాం కదా, ఇంకా దీన్ని మన తలకు అప్లై చేసేసి తలస్నానం చేసామంటే 1 గంటకు మనకి జుట్టు అనేది చాలా స్మూత్గా ఉంటుంది, బాగా పెరుగుతుంది, ఊడడం తగ్గుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా, పచ్చిమిర్చిని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని బాగా ఇలా లావుగా పొడుగ్గా ఉండే వాటిని తీసి పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి బజ్జీలు చేసుకోవడానికి మళ్ళీ సపరేట్గా కొనాల్సిన అవసరం లేకుండా
ఉంటుందన్నమాట. అలాగే ఆ మిర్చిలో ఏదైనా పాడైపోయినది ఉన్నా, కుళ్ళిపోయినది ఉన్నా తీసేసేయండి. ఎందుకంటే వాటి వల్ల మిగతావి కూడా పాడైపోతాయి కాబట్టి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిని ఇలా తొడిమెలైతే తీసేసేయండి. ఇలా పచ్చిమిర్చిని తొడిమెలు తీసేసి ఒక డబ్బా అయితే తీసుకోండి. దాంట్లో ఒక టిష్యూ పేపర్ని వేసేసి పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసేసేయండి. ఇలా పచ్చిమిర్చిని వేయడం వల్ల మనకి పచ్చిమిర్చి అనేది టిష్యూ పేపర్ వేసి పచ్చిమిర్చిని వేయడం వల్ల ఆ పచ్చిమిర్చి నుంచి వచ్చే తడి అంతా టిష్యూ పేపర్ అయితే పీలుస్తుంది. టిష్యూ పేపర్ పీల్చడం వల్ల పచ్చిమిర్చి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మనం అన్ని తొడిమెలు తీసి పెట్టేసుకొని పైన కూడా ఒక టిష్యూ పేపర్ని వేసేసి ఇంకా మూత పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే పచ్చిమిర్చి ఎన్ని రోజులున్నా పాడవవు, ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకి కుళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పల్లీ చెక్కలు అవి తెచ్చుకుంటాం కదండి. పల్లీ చెక్కలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలన్నా, అలాగే మనకి పల్లీ చెక్కల్ని డబ్బాలు వేసి పెట్టేసినా ఒక్కొక్కసారి చీమలు పడతా ఉంటాయి. చీమలు పట్టాయంటే మనకు అస్సలు తినలేము. మరి చీమలు పట్టకుండా ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి. ఏం లేదండి, ఇలాంటిది ఏదైనా సరే ఒకటి గాజు డబ్బా కానీ, గాజు సీసా కానీ, ఇలా ప్లాస్టిక్ డబ్బా కానీ తీసేసుకొని మనమైతే ఈ పల్లీ చెక్కలైనా, స్వీట్లైనా ఏదైనా సరే, నేను పల్లీ చెక్కలు అంటే ఓన్లీ పల్లీ చెక్కలే అనుకోవద్దు, ఏదైనా సరే. తర్వాత దీనికి ఇలా మూతకు పైన కొద్దిగా వెనిగర్ని వేసేసి ఇలా ఒక కాటన్ తోటి మొత్తం వెనిగర్ అంతా ఈ మూతకి ఇలా అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి చీమలు అనేది పట్టవన్నమాట. చాలామంది చీమలు పట్టేపించుకొని ఇంకా పడేస్తూ ఉంటారు చీమలు పట్టాయనేసి. అలా పడేయకుండాల్సిన అవసరం లేకుండా, చీమలు పట్టకుండా ఇలా కొద్దిగా వెనిగర్ని అప్లై చేసామంటే ఇంకా చీమలు అనేది అస్సలు పట్టవు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఒకటి ఏదైనా సరే పాతది కానీ ఏదైనా సరే ఒకటి ప్యాన్ కానీ లేదంటే ఒక మూత కానీ తీసుకోండి. దాంట్లో ఒక 4 నాప్థలిన్ బాల్స్ని అయితే వేయండి. నాప్థలిన్ బాల్స్ 4 అనే కాదు, మీకు ఎన్ని కావాలిస్తే అన్నీ వేసేసుకోండి. తర్వాత దాంట్లో ఒక్కొక్క డిస్పోజబుల్ గ్లాస్ ఉంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే వేసుకోండి. ఒకవేళ మన దగ్గర డిస్పోజబుల్ గ్లాస్ లేకపోతే ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్లో కానీ వేసేసుకోండి. తర్వాత దీన్ని ఇలా మనకి ఎక్కడైతే ఎక్కువగా బల్లులు, బొద్దింకలు, అలాగే చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ రావు, మంచి స్మెల్ వస్తాయి. అలాగే బట్టల దగ్గర కానీ, బల్లులు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ, బుక్కుల దగ్గర పెట్టామంటే చెదలు కానీ, అలాగే పురుగులు కానీ రాకుండా ఉంటాయన్నమాట. ఈ స్మెల్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే సాల్ట్ను స్టోర్ చేస్తూ ఉంటాం కదా. ఈ విధంగా కనుక స్టోర్ చేసామంటే మనకి ఎన్ని రోజులున్నా సరే సాల్ట్ అనేది మనకి నీట్గా ఉంటుందన్నమాట. అంటే మనకి ఉండలు కట్టడం కానీ లేదంటే చెమ్మ చేరడం కానీ అలా జరగదన్నమాట ఈ విధంగా కనుక స్టోర్ చేసామంటే. ఎందుకంటే మనము సాల్ట్కు కొన్ని రోజులకి చెమ్మ వచ్చేస్తుంది. అలా చెమ్మ రాకుండా ఉండాలంటే ఇలా మన ఇంట్లో చెక్క గరిటెలు ఉంటాయి కదండి, చెక్క గరిటెలను అయితే పెట్టేసేయండి. లేదు అని అంటే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, కొబ్బరి చిప్పను కూడా తుంచేసి చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసేయండి. వేయడం వల్ల దాంట్లో నుంచి వచ్చే తడినంతా పీలుస్తుంది అనమాట. పీల్చడం వల్ల మనకి చెమ్మ చేరదు. అలాగే తడిని పీల్చడం వల్ల మనకి ఎక్కువ రోజులు సాల్ట్ అనేది నీట్గా ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే మిక్సీని అయితే రోజు వాడుతూ ఉంటాం కదా. మిక్సీలో మనం అవి ఇవి పట్టి ఒక్కొక్కసారి బ్లేడ్లన్నీ మనకి షార్ప్నెస్ తగ్గిపోయి ఒక్కోసారి స్ట్రక్ అయిపోతూ ఉంటాయన్నమాట. మనకి ఎంత తిప్పినా కూడా తిరగవు. అలాగే మనకి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. మరి మిక్సీ జార్లతో మనకి అస్సలు మిక్సీ జార్ లేకపోతే అస్సలు మనకు వీలే కాదు, కుదరనే కుదరదు ఈ బిజీ లైఫ్లో. మరి మిక్సీ జారు బ్రష్లు అంటే మనకి మిక్సీ జార్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలన్నా, అలాగే మనకి ఎప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలన్నా ఇలా అయితే చేయండి. కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి, కొద్దిగా వంట సోడా, ఉప్పును వేసేసి ఇలా కొద్దిసేపు మిక్సీ తిప్పేసేయండి. ఇంకా ఆ బ్లేడ్ల కింద ఉండేదంతా ఏదైనా స్మెల్ ఉన్నా, బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది. అలాగే బ్లేడ్లు కూడా కొద్దిగా షార్ప్గా అయిపోతాయి. అలాగే నీట్గా ఉంటుందన్నమాట. మనకి మిక్సీ జార్ అనేది ఎప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే స్టీల్ స్క్రబ్బర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. ఇది మనము గిన్నెలు కడిగేటప్పుడు మనము అన్నానివి కానీ, పప్పువి, కూరలువి అవన్నీ కడుగుతూ ఉంటాం కదా, తోముతూ ఉంటాం కదా. తోమేటప్పుడు దీంట్లోకి మనకి వంటలవి పార్ట్స్ పొయ్యేసి
అన్నం కానీ కూరలువి కానీ దాంట్లో ఇరుక్కొని ఉంటాయి కదా, అవి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. అలా రావడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా అదంతా చేరిపోయి మనకి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఈ స్టీల్ స్క్రబ్బర్ని కనీసం అంటే 10 డేస్కి ఒకసారైనా ఇలా స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి. వేడి చేసేసి కొద్దిసేపు ఇలా పెట్టేసామంటే దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా ఫంగస్ ఉన్నా చనిపోతుందన్నమాట. అలాగే ఇలా వేడి చేయడం వల్ల ఒక్కొక్కసారి స్టీల్ స్క్రబ్బర్ మెత్తబడిపోయేటప్పుడు కోసుకొని పోతూ ఉంటుంది. చాలామందికి గుచ్చుకొని ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. అలాంటప్పుడు ఇలా మనం వేడి చేయడం వల్ల ఆ ఫుడ్ పీసెస్ పోవడమే కాకుండా ఇది షార్ప్నెస్ తగ్గిపోయి కుచ్చుకునేటప్పుడు కూడా మనకు ఇవి ఇలా వేడి చేయడం వల్ల దాంట్లో ఏదైనా షార్ప్ ఉంటే అవి పడిపోతాయి అన్నమాట, కాలి విరిగిపోతాయి. మనకి అవి గుచ్చుకోవడము అలాంటిది జరగదన్నమాట. అలాగే దాంట్లో బ్యాక్టీరియా ఫంగస్ అన్నీ పోతాయి. చూడండి ఇలా చిన్న చిన్న పార్ట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట ఇలా ఇదిలిచ్చేసరికి. అందుకోసమని తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది, స్క్రబ్బర్ నీట్గా ఉంటుంది. అలాగే మనకి ఇలా గుచ్చుకోవడం అలాంటిది జరగదు. చాలా బాగుంటుంది అనమాట, ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కొబ్బరి పొడిని తయారు చేసుకుంటూ ఉంటాం కదా, ఒక 1 మంత్కి అయ్యేలా అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుందన్నమాట. కొబ్బరి అయినా సరే, ధనియాల పొడి అయినా సరే, ఇంకా జీలకర్ర పొడి అయినా సరే, ఏదైనా సరే మనం మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ జార్ని కడిగేసి ఇలా తూడ్చేసి పడతాము. కానీ ఇలా తూడ్చినా కూడా ఆ బ్లేడ్ల దగ్గర చెమ్మ అనేది ఉంటుందన్నమాట. మనం డైరెక్ట్గా అలా తూడ్చేసి వెంటనే వేసి పట్టడం వల్ల ఆ చెమ్మకు ఆ కొబ్బరి పొడి అనేది తడి చేరి తొందరగా స్మెల్ వస్తూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది 1 వీకే. అందుకోసమని మనం ఏదైనా సరే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ఇలా మనము స్టవ్ పైన ఇలా మిక్సీ జార్ని అయితే ఇలా రివర్స్ చేసి అంటేనండి బోర్లీ చేసి కొన్ని సెకండ్లు వేడి చేయండి. వేడి చేయడం వల్ల ఆ బ్లేడ్ల దగ్గర ఉండే తడి మొత్తం పోతుంది. ఇలా తడి పోవడం వల్ల మనకి బ్లేడ్ల దగ్గర తడి పోవడం వల్ల మనం మిక్సీ పట్టినప్పుడు తడి అనేది ఉండదు. కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఏదైనా సరే కొబ్బరి పొడి అయినా, జీలకర్ర పొడి అయినా, ధనియాల పొడి అయినా ఏదైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలా మిక్సీ పట్టడం వల్ల మనకి ఇంకా ఒక డబ్బాలో కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలన్నమాట. వేడిగా ఉండేది కాకుండా కొద్దిగా వేడి తగ్గేంత వరకు ఉన్నిచ్చేసి తర్వాత ఇలా డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే మనకి నెలల తరబడి కొబ్బరి పొడి అయినా ఏ పొడి అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అందుకోసమని మిక్సీ పట్టేటప్పుడు ఒక్కసారి మిక్సీ జార్ను వేడి చేసి పట్టేసేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్. చూడండి మనము ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. అలాగే ఒక ఎండు కొబ్బరి గిన్నెనైతే తీసుకున్నాను. మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తీసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర పచ్చి కొబ్బరి లేదనేసి ఎండు కొబ్బరిని ఒక 4 గంటలు అలా నానబెట్టాను అనమాట. ఉదయం లేవంగానే నానబెట్టేసామంటే మనకి 8కి అలా టిఫిన్ చేసుకునే టైంకి ఇది సెట్ అయిపోతుంది. ఇలా బాగా కనీసం అంటే ఒక 2 గంటలు నానే సరిపోతుంది అనమాట. ఇలా మనకి పచ్చి కొబ్బరి ఉంటే అసలు నానబెట్టాల్సిన అవసరమే ఉండదు. డైరెక్ట్గా మిక్సీకి వేసుకోవచ్చు చిన్న చిన్నగా తరిగేసి. ఇప్పుడైతే నేను కొద్దిసేపు నానబెట్టేసి మిక్సీకి అయితే వేసాను. ఇప్పుడైతే చూడండి కొబ్బరి పాలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని నేను టీ ఫిల్టర్తో కానీ లేదంటే ఇలా జ్యూస్ వడగట్టే దాంతో కానీ వడగట్టేసుకోవాలన్నమాట. ఇలా వడగట్టేసుకున్నామంటే కొబ్బరి పాలు మొత్తం ఇలా కిందికి దిగిపోతాయి అన్నమాట. చూడండి ఇలా మొత్తం పాలైతే వచ్చేస్తాయి. మనం పచ్చి కొబ్బరిని అయితే డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకొని ఇలా వడగట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా ఈ వచ్చిన కొబ్బరి పాలతోటి మనం ఏం చేయాలి అంటే చెప్తాను. మనము ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్కు అంటే ప్రతిరోజు అంటే రోజు కాకపోయినా వీక్లీ వన్స్ అయినా మనం పూరి చేస్తూ ఉంటాం కదా, చపాతీ చేస్తూ ఉంటాము. మరి చపాతీ లెక్క కానీ పూరీ లెక్క కానీ ఈ పాలనైతే వేయండి, ఈ కొబ్బరి పాలను. చూడండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన కుక్కర్ కానీ ప్యాన్ కానీ ఏదైనా సరే గిన్నెనైనా సరే ఏదైనా పెట్టేసుకోండి. నేనైతే కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడైతే ఈ తయారు చేసుకున్న పాలని అదేనండి కొబ్బరి నుంచి వచ్చిన పాలని ఇలా కుక్కర్లోకి అయితే వేస్తున్నాను అనమాట. వేసేసి లైట్గా ఓన్లీ కొద్దిగా వేడైతే సరిపోతుంది, మరీ ఉడకాల్సిన అవసరం లేదు. చూడండి ఇప్పుడైతే వేడెక్కాయి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ని వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా షుగర్ వేయడం వల్ల మనకి పూరి చేసిన చపాతీ చేసిన చాలాసేపు వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఉప్పు ఆ షుగర్ కలిసేటట్టు కలిపేసి తర్వాత 1 కప్పు గోధుమ పిండి అయితే వేసాను అనమాట. 1 కప్పు గోధుమ పిండి వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఆ పాలకు తగినట్టు పిండి వేసుకోవచ్చు, లేదంటే కొన్ని వాటర్ కూడా కలుపుకోవచ్చు, ఎలా అయినా సరే మీ ఇష్టము. ఇలా కలిపేసుకొని
ఇప్పుడైతే పిండిని ఇలా బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ లేదంటే ఒక 5 మినిట్స్ అన్న పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పిండి అయితే చాలా స్మూత్గా ఉంటుంది. అసలు ఎంత స్మూత్గా ఉంటుందంటే మనకి పట్టుకుంటేనే జారిపోయేలా స్మూత్గా అవుతుందన్నమాట పిండి. అసలు కావాలంటే వెంటనేనైనా రుద్దేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఒక 4, 5 పూరీలకే కలిపేశానమాట. ఎందుకంటే నేను మా ఆయనే కాబట్టి మాకు 2 సరిపోతాయనేసి సరే 2 ఇంకా ఇప్పుడైతే ఈ పిండిని ఇలా కొద్దిగా ఏదైనా ఒక గిన్నెను బోర్లీ చేసేయండి, లేదంటే ఒక గిన్నెలో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ పెట్టేసేయండి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా పెట్టేశాను, ఎందుకంటే మిగతా పని ఉండింది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడైతే దీన్ని ఇలా రుద్దేసుకోవాలన్నమాట. మనం చపాతీ కానీ పూరి కానీ ఎలా చేసుకోవాలంటే అలా మీ ఇష్టం. పూరి అయినా చేసుకోవచ్చు, చపాతీ అయినా చేసుకోవచ్చు. ఏది చేసినా పొంగుతూ వస్తాయన్నమాట. చూడండి, ఇలా అయితే నేనైతే పూరికి అయితే రుద్దుతున్నాను అనమాట. ఎంత పొంగుతూ వస్తాయో మీరే చూడండి. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే కొబ్బరి పాలు వేసాం కదా, ఇంకా అసలు తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటాయి. చూడండి, పూరి కూడా ఎంత బాగా పొంగుతూ వస్తుందో. మనం కొబ్బరి పాలు అలాగే షుగరు వేసాం కదా, అందుకోసమని పొంగుతూ వస్తుంది. చాలా సేపటి వరకు మనకి సాఫ్ట్గా ఉంటుందన్నమాట, మెత్తబడదు. అలాగే మనం తినేటప్పుడు కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కనుక చేసుకున్నామంటే మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్దీ కదా మనకి కొబ్బరి అనేది, పచ్చి కొబ్బరి అనేది. అందుకోసమని మనము అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా స్పెషల్ డేస్లో కానీ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ చేసామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో, అలాగే చూడండి పొరలు కూడా ఎంత బాగా వచ్చాయో, సూపర్గా ఉంటాయన్నమాట. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీరే తర్వాత కమెంట్ చేస్తారు. ఓకే అండి, ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది మర్చిపోకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.